బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా బాను వివాదంలో ఇరుక్కున్నారు. సిఐ హసీనా బాను తన వద్ద పనిచేసే అటెండర్ ను చెప్పుతో కొట్టారు. తన పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారంటూ అటెండర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకేం తెలియదని చెప్తున్నప్పటికీ అటెండర్ ను సిఐ చెప్పుతో కొట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అనంతపురం ఎక్సైజ్ స్టేషన్ లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అనంతపురంలో ఎక్సైజ్ సిఐ హసీనా బాను ఓవర్ యాక్షన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ప్రజున అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా బాను వివాదం చిక్కుకున్నారు. తన వద్ద పనిచేసే ఒక అటెండర్ ను చెప్పుతో కొట్టడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ చెప్పుతో కొట్టడం కారణం కూడా ఆమె ఇంటర్నల్ గా కూడా చెప్పేది తెలుస్తుంది. ఒక అటెండర్ తన పేరు చెప్పుకొని వసూలు చేస్తున్నట్టు కూడా ఆమె తెలిపింది. అయితే ఇరు వర్గాలు ఈ ఘటనపై కంప్లైంట్ చేసుకోకపోవడంతో ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని అంతర్గత విచారణ కూడా చేస్తున్నారు. ఇరువురిపై కూడా చర్య తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన 2 రోజులు అయినప్పటికీ తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు ఎక్సైజ్ ఉన్నతాధికారులు కానీ జిల్లా ఎస్పీ కూడా దీనిపై స్పందించి తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇరువురిపై కూడా అది కూడా అనంతపురం ఎక్సైజ్ స్టేషన్ లో ఈ పంచాయతీ జరగడంతో ఆ దిశగా కూడా పూర్తిగా కూడా ఉన్నత స్థాయి విచారణ జరపనున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అంతర్గత విచారణ కూడా మొదట జరిపి కంప్లైంట్ ఇస్తే మాత్రమే ఇరు వర్గాలపై చర్య తీసుకునే అవకాశం కనిపిస్తోంది. యోగానంద్, అయితే చెప్పుతో కొట్టించుకున్నప్పటికీ కూడా అటెండర్ కంప్లైంట్ చేయకపోవడం వెనుక కారణం ఏముందంటారు? అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏదైతే ఇరు వర్గాల మధ్య డబ్బులు పంచాయతీ నడుస్తుందని తెలుస్తుంది. తన పేరు చెప్పుకో అటెండర్ డబ్బులు వసూలు చేస్తున్నాడు అని చెప్పి ఆమె చెప్పినట్టు తెలుస్తుంది మనకు. అయితే అటెండర్ మాత్రం తనకేమీ తెలియదని కేవలం అక్కడ పనిచేసే ఉద్యోగిని మాత్రమే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇరు వర్గాల మధ్య గత నుంచి డబ్బులు పంచాయతీ నడుస్తుందని తెలుస్తుంది. ఈ డబ్బులు పంచాయతీలో హసీనా బాను కోపదిరిక్తురాలై అటెండర్ చెప్పుతో కొట్టడం, అక్కడే ఉన్న వారు కూడా కనీసం నిర్వహించకపోవడం కూడా చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య కూడా అనేక కాలం నుంచి కూడా డబ్బు అయితే పంచాయతీ నడుస్తుంది తెలుస్తుంది. ఈ పంచాయతీ కాస్త కళ్యాణదుర్గం నుంచి అనంతపురం ఎక్సైజ్ స్టేషన్ కు మారడంతో అక్కడ పంచాయతీ నిర్వహించారు. అయితే దీనిపై ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా తెలుస్తుంది. ఈ వీడియో బయటకు రావడము, అలాగే ఇది వైరల్ కావడంతో ఇద్దరిపై కూడా శాఖపరమైన చర్యలకు ఏదో అంతర్గత విచారణకు కూడా ఆదేశించారు. కంప్లైంట్ ఇస్తే మాత్రం ఇరువురిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రసూన. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.